ఒకడు వెక్కిళ్ళొచ్చి వీరమరణం పొందాడు. వెక్కిళ్ళొచ్చినంత మాత్రం చచ్చిపోతారా ఏంటి? నాకు వస్తున్నాయేంటి? ఏమే వనజా గిరిజా కాస్త నీళ్లు తీసుకురండి. ఏ నిద్రపోతున్నారా? ఇద్దరున్నారు, ఎవరో కొన్ని నీళ్లు తీసుకురండి. ఇవ్వండి నీళ్లు. నేనే ఇస్తాను, నేనే ఇస్తాను, నేనే ఇస్తాను, నేనే ఇస్తాను, నేనే ఇస్తాను. ఈ లోపల ప్రాణం పోయేలా ఉంది. ఇద్దరు కలిసి ఇవ్వండి. ఏమే ఎందుకే అస్తమానం మీరిద్దరు దెబ్బలాడుకుంటారు? నిన్ను పెళ్లి చేసుకున్నాను, నీకు పిల్లలు లేరు. దీన్ని రెండవ పెళ్లి చేసుకున్నాను, దీనికి పిల్లలు పుట్టలేదు. మీలో లోపం ఉంచుకొని మమ్మల్ంటే ఏంటి లాభం? ఏమే ఇప్పటికీ నేను వీధిలో నడిచి వెళుతుంటే అందమైన ఆడపిల్లలు కన్ను కొడతారే. దీనికేం తక్కువ లేదు. మరి దేంట్లో తక్కువ ఉంది? అసలు మెయిన్ స్విచ్ సరిగ్గా లేనప్పుడు ఎన్ని దీపాలు వెలిగించినా ఎలాగవు? ఒత్తులన్నీ మాడిపోయాయి, దానికి నన్నేం చేయమంటావే? పోవే లోపలికి. నువ్వెక్కడ పోతున్నావే? క్లాసులు తీసుకెళ్ళు. ఇవి నేను తీసుకువెళ్ళాలా? కొత్తగా పనిలో పెట్టుకున్నారే లింగస్వామి, వాడిని పిలుస్తాను, వాడిని తీసుకువెళ్ళమనండి. పిలవమంటారా? లింగస్వామి గారు, లింగస్వామి గారు. అయ్యో అయ్యో వయ్యారంగా పిలుస్తుందే, ఏమిటి లింగస్వామి? గిరిజమ్మ పిలిచారా? అవునండి, ఇవి తీసుకువెళ్ళండి. ఇదెక్కడ కర్మే? పనివాడిని మొగుడిని పిలిచినట్టుగా గారు గారు అని పిలుస్తున్నావు. ఏం లేదండి, గార్లు ఊరికే పడి ఉన్నాయి కదండి, అందుకు ఉపయోగిస్తున్నాను. ఊరికే ఉన్నాయని వాడేసుకోవడమేనా? చూడండి, ఆయన నాకంటే పెద్దవారు, అందుకే మర్యాద ఇచ్చి పిలుస్తున్నాను. ఏం పిలవకూడదా? అయ్యో పిలవండి పిలవండి, మర్యాదగానే పిలవండి. ఏమ్మా ఈ ప్లేట్ తలతలా మెరిసిపోతుంది, కొత్తగా కొన్నారా? లేదండి, నా పెళ్ళైనప్పుడు మా పుట్టింటి నుంచి తీసుకొచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరూ ఉపయోగించలేదు, అందుకే కొత్తగా ఉంది. అలాగా? అయితే రేపటి నుంచి అయ్యగారు నీ ప్లేట్ వాడమని చెప్పండి. ఉన్న వాటినే సరిగా ఉపయోగించడం లేదు. ఈయనకి ఇది కావాలా? మీరు వెళ్ళండి. సరే వస్తా. ఏంటి వీళ్ళిద్దరూ కొత్త ప్లేట్ అని డబుల్ మీనింగ్ లో మాట్లాడుతున్నారే? మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాడిని పనిలోంచి పొమ్మన్నా ఇది వెళ్ళొద్దని చెప్తుందే. అయ్యో అయ్యో. వచ్చి వెళ్ళింది ఎవరే? నిజం చెప్పు. అతనెవరో నాకు తెలియదండి. ఇక్కడ ఏ తప్పు జరగలేదు. ఏంటే కథలు చెప్తున్నావు? పిల్లి వచ్చింది, పాలగిన్ని మాత్రమే చూసింది, పాలు తాకుండా వెళ్ళింది అని చెప్తే ఆ కథలు నమ్మడానికి నేను పిచ్చనా కొడుకునా? చెప్పవే, వచ్చి వెళ్ళింది ఎవరో చెప్పు. నిజంగా నాకు తెలియదండి. తెలీదు? తెలీదు. తెలీదు ఏంటే ఏడుస్తూ నటిస్తున్నావు? ఇన్ని రోజులు నువ్వు చీకట్లో నడిపే భాగవతం ఇవాళ వెలుగులోకి వచ్చిందని బాధపడుతున్నావా? అనుమానంతో నా జీవితాన్ని నాశనం చేయకండి. అనుమానమా? అయితే నా కళ్ళారా చూసింది అబద్ధం అంటావా? ఇలా చూడవే, ఇంట్లో వాళ్ళు తాగితే మాత్రం అవి మంచినీళ్లే, వచ్చే పోయే వాళ్ళందరూ తాగినవి అవి ఎంగిలి నీళ్లే. అనుమానించడం మీ మగజాతికి అలవాటు, అవి సహించడం మా ఆడజాతికి అలవాటు. ఇలా చూడండి, మీకు రాముడని పేరు పెట్టడం చాలా కరెక్ట్ గా ఉంది. ఏమంటున్నావే? ఆ శ్రీరామచంద్రుడే తన భార్యని అనుమానించాడు. మీరు రాముడే కదండి, అనుమానించకుండా ఎలా ఉంటారు? ఏంటే తప్పు చేసి శ్రీరంగనీతులు పలుకుతున్నావు? వచ్చి వెళ్ళిన వాడు బుద్ధుడేమీ కాడు,
నువ్వేమి పతివ్రతవు కావు. వాడెవడో కనిపెట్టండి, నేను నిన్ను వదలనే. పెళ్ళైన తర్వాత మీ నాన్న ఫ్రిడ్జ్ కొనిస్తానన్నాడుగా, ఎక్కడ కొనిచ్చాడు? కొని స్తోమత లేదు కానీ మాట మాత్రం ఇచ్చేశాడు. ఇలా చూడండి, ఈ విధంగా మాట్లాడాలంటే నాకు మండుతుంది. మండుతుందా? అవును. అయితే కూల్ డ్రింక్ తాగి చల్లార్చుకో. తాగు. వచ్చేసారా? మీకు కూల్ డ్రింక్ ఇస్తాను ఉండండి. ఏమండి, మెల్లగా తెరండి, లేకపోతే డోర్ ఊడొచ్చేస్తుంది. ఏయ్, మాట్లాడుకో. మాకు కూల్ డ్రింక్స్ ఇచ్చి మోసం చేస్తారా? మమ్మల్ని ఊటీకి తీసుకెళ్తారన్నావు కదా, ఎప్పుడు తీసుకెళ్తావు? అవును, ఏమైంది? మమ్మల్ని వెంటనే ఊటీకి తీసుకెళ్ళండి. ఊటీకి తీసుకెళ్ళాలంతే. ఆ కూల్ డ్రింక్ ఇవ్వు. కళ్ళు మూసుకో. దేనికి? కళ్ళు మూసుకోండి చెప్తాను. నేను కూడా కళ్ళు మూసుకుంటున్నాను. ఇప్పుడు మన నలుగురం ఊటీకి వెళుతున్నాం. మా బాబు మాటలలోన సంగీతము, మీ నవ్వు మా ఇద్దరికి సావాసము. మీ ఆట పాటలే
పసివాడనిదమ్మా వాడని ప్రేమ వాడనిదమ్మా హో హో. అమ్మంటే ప్రాణము నా నేలి లోకము మీరుంటే చాలులే ఇంకేమి వద్దులే లోకంలో ఆనందం మన సొంతము మన కోసం మధుమాసం ప్రతి నిమిషము కలిసున్న కలువల వోలే మనముందము మనసైన బంధాలన్నీ మన రాగము వలపు వరదల్లో తేలి కులికేను పరువం మనసు మది మౌనమై వలచేను స్నేహం ఇది తీయని రాగం తీరని దాహం ఇది తీయని రాగం తీరని దాహం అమ్మంటే ప్రాణము నా నేలి లోకము మీరుంటే చాలులే ఇంకేమి వద్దులే లోకంలో ఆనందం మన సొంతము మన కోసం మధుమాసం ప్రతి నిమిషము ఇప్పుడు మీరందరూ కళ్ళు తెరవండి. ఇప్పుడు మనం ఊటీ నుంచి ఇంటికి వచ్చేసాం. ఎరా ఊటీలో ఏం చూసావరా? ఊటీలో మీరిద్దరు డాన్స్ చేయడం చూసాను. కొట్టానంటేనా? అన్నయ్య తమ్ముడు నేనేరా. అన్నయ్య నువ్వు ఇంట్లోకి వచ్చింది నాన్నగారికి తెలుసా? తెలీదు. తను నాన్నట్రా. నేను ఇంట్లోకి రావడం తెలిస్తే తనే నన్ను పట్టించేస్తాడు. ఈ రోజు రాత్రి నేను నీ దగ్గర పడుకుంటాను. అందులో ఏముందన్నయ్య, నువ్వు ఇక్కడే ఉండొచ్చు. ఖర్చులు ఉన్నాయి, కొంచెం డబ్బు కావాలి. డబ్బేంట్రా డబ్బు? నీకు లేని డబ్బా? నీ మీద నేను ఎంత అభిమానం పెట్టుకున్నాను. ఇంత డబ్బు ఎక్కడిది? దొంగ నోట్లు ఏమన్నా కొట్టించావా? లేదు, ఈ ఊరి రాజకీయ నాయకుడి దగ్గర కొట్టేశాను. రాజకీయ నాయకుడా? అవునరా, రాజకీయ నాయకుడి దగ్గర డబ్బు తిరుపతిలో లడ్డు వండుకుండా ఉంటాయా, అందుకే కొట్టేశాను. అన్నంటే అన్నే. అయ్యో హాయ్ లక్ష్మి. నువ్వా మళ్ళీ ఎందుకు ఇక్కడికి వచ్చా? ఈ పాటికి నీ భర్త నిన్ను అనుమానించి ఉండాలి. వాడు నిన్ను అనుమానించాలి, దానికి నువ్వు కుమిలి కుమిలి చావాలి, అందుకే వచ్చాను. రేయ్, అది జరగని పని. ఎరా రాస్కెల్, నీ కారణంగా నా పెళ్ళాన్ని అనుమానిస్తాననుకున్నావా? ఓహో, తమరే ఈవిడ భర్త గారా? అవునా?
తెలుస్తాను. రండి. ఎవరిని చంపకుండా వదిలిపెట్టను. చూస్తాను. ఏయ్! రండి, రండి. ఏమే గిరిజ, ఏం చేస్తున్నావే? నిక్కరికి బొత్తాలు కొడుతున్నాను. ఎవరిదా నిక్కరు? మన ఇంట్లో పనిచేస్తున్నారే లింగస్వామి గారు, ఆయనది. ఏంటి లింగస్వామి నిక్కరా? ఏమే ఈ నిక్కర్ ఎవరు కుట్టారు? నేనే కుట్టాను. కొలతలు ఎవరు తీశారు? ఏదో ఉజ్జాయింపుగా అనుకుని కుట్టాను. ఓసిరి తుంపదగా పనివాడు నిక్కరు కుట్టేంత లెవెల్కి వచ్చేసావటే. వాడు అర నిక్కరు వేసుకుని వచ్చేటప్పుడే నేను అనుకున్నాను ఇలాంటిది ఏదో జరగకూడదు జరుగుతుంది అని. మీకు అసలు ఏమైనా బుద్ధుందా? పండుగ వస్తుంది, ఆయన మన ఇంట్లో పనిచేస్తున్నారు. నిక్కరు కుట్టిద్దామని టైలర్ దగ్గరికి వెళ్ళాను. టైం లేదు అన్నాడు, అందుకని నేనే కుట్టాను. నమ్మొచ్చా నిన్ను? ముసలాళ్ళని చేసుకుంటే ఇదే ఇబ్బంది, అనుమానంతోనే చంపేస్తారు. నిన్నని ఏం ప్రయోజనం లేదే. గుడిసెలో ఉన్నదాన్ని మేళ్ళలో తీసుకొచ్చి పెట్టాను చూడు, ప్రవాహంలో కొట్టుకుపోతుంది. నాకు ఇదే కాదు ఇంకా జరగాలి. లింగస్వామి ఏం చేస్తున్నావయ్యా? బొత్తాలు కుడుతున్నాను. బొత్తాలు కుడుతున్నావా? రవికి. ఎవరి రవిక? చిన్నమ్మ గారు రవికి. చిన్నమ్మ రవికి నువ్వెందుకు కుడుతున్నావు? బండకేసి బాతుంటే బొత్తం ఇరిగిపోయింది, అందుకే కుడుతున్నాను. హరి పాపాత్ముడా, ఇక్కడేమిట్రా అంటే ఆమె రవికి నువ్వు బట్టలు కుడుతున్నావు, అక్కడేమిట్రా అంటే నీ నిక్కరికి ఆవిడ బట్టలు కుడుతుంది. నా నిక్కర్ని అమ్మగారు ముట్టుకుని బొత్తాలు కుడుతున్నారా? అరే నేను చాలా అదృష్టవంతుడిని. ఉండండి, అమ్మగారికి థ్యాంక్స్ చెప్పి వస్తాను. ఉండవయ్యా. అదేమిటి పక్కనే? అది కూడా రవికే. దానికి బట్టలు కుడుతున్నావా? దానికి చెయ్యిపోయింది. అది చిన్నమ్మ గారిదేనా? కాదు, ఇది పెద్దమ్మ గారిది. పెద్దమ్మ గారా? దాని జాకెట్టు కుట్టావా? ఓరి చండాలుడా, నా కుటుంబ మర్యాదే పోయిందే. లక్ష్మి, 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 ఇంకాస్త లేట్ చేసావంటే తలగల్లో ఉన్న దూది పీకి పారేస్తాను. లక్ష్మి! ఏమిటండి ఆ తొందర? ఏంటి ఇలా రా, రా కూర్చో. పిల్లల్ని పడుకోబెట్టదా? నీకోసం ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? ఇలా చూడండి, రేపు ఏం విశేషమో తెలుసా? ఏంటి? రేపు అమావాస్య. అయ్యో, రేపు మన పెళ్లి రోజు. అరేరే, మనకి శోభనం జరిగిన రోజు. అబ్బా ఊరుకోండి, మీకెప్పుడు చూసినా అదే ధ్యాసేనా? అదే ధ్యాస అంటావే, అంటావు. ఇలా చూడండి, రేపు మన ఇద్దరం ఆఫీస్కి లీవ్ పెడుతున్నాం. పర్చేస్ కి వెళ్తున్నాం. అక్కడ పిల్లలు ఏంటండి మీరు? పిల్లలకి డ్రెస్సెస్ స్వీట్ కొనేద్దాం. తర్వాత చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి సాయంత్రం పార్టీ ఇద్దాం. ఓ ఇచ్చేద్దాం. ఇలా చూడు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ సంగతి తర్వాత చూద్దాం. ఇప్పుడు ముందు చూడు, నా సంగతి చూడు. ఏంట్రా? నా గొంతు నిలవేస్తే నిన్ను ఉరివేస్తారు. ముదర కబర్లు ఆడుకో. బుద్ధిగా స్కూల్కి వెళ్ళాలి, ఆటలు ఆడకూడదు, శ్రద్ధగా చదువుకోవాలి. బుద్ధిగానే చదువుకుంటున్నాను, ఇదే సరిగ్గా చదవడం లేదు. అది ఇది అన్నావంటే పళ్ళు రాలు కొడతాను. ఇలా చూడు, నువ్వు పళ్ళు రాలు కొట్టడానికి డూప్లికేటివ్ కాదు, ఒరిజినల్ పళ్ళే. మళ్ళీ మొదలు పెట్టారా? అవును, వీళ్ళకి వేరే పనే ఉంది. వీళ్ళేం చెప్పినా మాట వినరు. చూడండి, నేను పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్ళి డిన్నర్కి పిలుస్తాను. మీరు పిల్లల్ని తీసుకుని బయటకు రండి, నేను ఇంటికి తాళం వేసేస్తాను. అమ్మా, ఎక్కువ మందిని పిల్లలకు ఖర్చు ఎక్కువ అవుతుంది. బయలుదేరు. సార్, ఈవేళ మా పెళ్లి రోజు, అందుకని ఈవినింగ్ డిన్నర్ ఏర్పాటు చేశాం. మీరు మీ వైఫ్ తప్పకుండా రావాలి. ఏమండి, నేను చెప్పేది వినకుండా? నేనంతా వింటూనే ఉన్నాను. ఆయనకి ఇలాంటివన్నీ నచ్చవండి. మా జీవితం ఎలాగో నాశనం అయిపోయింది. ఇలాంటి మంచి విషయాల్లో కలుసుకుంటే కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది. నేను వెళ్ళొస్తానండి. మంచిదండి. ఏమిటండి పగటిపూట? పగలైతే పిల్లలు కూడా ఉండదు. రా. అయ్యో, లక్ష్మి, వెనక తలుపు తెరిచా ఉంది, వేయకుండా వచ్చావా? వేసి వచ్చాను. లేదు, రాను రాను నీకు మధ్య మరి ఎక్కువైపోతుంది. అయ్యో, నేనేనండి లాక్ చేశాను, నాకు గుర్తుంది. సరేరా, ఇంట్లో వస్తువులు ఏమైనా పోయేమో చూద్దాం. అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. వంటగదిలో చూద్దారా.
ఎందుకలా అరిచా? రేయ్, ఎవడ్రా నువ్వు? ఎవడో తాగుచ్చి కూర్చున్నట్టున్నాడు. ఏం చేస్తానో చూడు. ఏమండి, అనవసరంగా గొడవ పడకండి. పక్కింటి వాళ్ళని ఎవరినైనా పిలుద్దాం. చేయొద్దు, నేను మగానేగా. లేవరా, రేయ్ లేవరా, లెమ్మంటుంటే. రేయ్ లక్ష్మి, నాకు భయంగా ఉంది. భయపడకండి, ధైర్యంగా రండి. అతను ఎవరో చూద్దాం. నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? ఇప్పుడేం చేద్దామండి? ఎవరైనా చూస్తే? ఒకవేళ నేనే చంపానని అందరూ అంటారా? లక్ష్మి, నాకే పాపం తెలియదు. వీడిని చంపింది ఎవరో ఆ దేవుడికే తెలియాలి. ఇది వాడేరియే. నేను వెళ్ళి పోలీసు కంప్లైంట్ ఇస్తాను. పోలీసా? ఏమిటండి, పబ్లిక్ లో వేరే మీరు వాడితో గొడవ పడ్డారు, వాడి బాడీ మీద చేయి పెట్టారు. పోలీసులతో చెప్తే మిమ్మల్ని ఖచ్చితంగా అనుమానిస్తారు. అయితే వాడింటికి వెళ్ళి వాడి గురించి తెలుసుకుంటారు. నువ్వు ఇక్కడే ఉండు. నేను మాత్రమేనా? ఒంటరిగానా? నాకు భయంగా ఉందండి. ప్లీజ్ కాస్త గుండె నిపుణం చేసుకో. నేను వెంటనే వచ్చేస్తారుగా. అలా చూస్తున్నావు? నాకు అనుకూలంగా ఉండాలనే నీ ముగ్గురిని బయటికి పంపించా. ఎలా ఉంది నా నటన? ఇన్నాళ్ళ నా కోరిక ఇప్పుడు నెరవేర్చుకుంటాను. లక్ష్మి, లక్ష్మి.
అందుకని కిటికీలు తెరిచిపెట్టుకుని తన భర్తతో పట్టపగలే హాల్లో గట్టిగా కౌగులించుకుని పడుకునుంది. అది ఒట్టి నేల మీద. నాకు పెళ్ళయి 40 ఏళ్ళు అవుతోంది. ఏ రోజైనా ఇలా అసహ్యంగా ప్రవర్తించానా? అయినా మనకెందుకులేమ్మా, పక్కిల్లు కదా అని ఊరుకోలేకపోయాను. నేను వస్తానమ్మా తల్లి. గాంధీనగర్ వీధి నెంబర్ 12 ఇదే. ఓయ్ ఆగోయ్ ఆగు. ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? ఇది మోహన్ ఇల్లేనండి. ఇది మోహన్ ఇల్లు కాదు. మర్యాద అడ్రస్ కరెక్ట్ గా ఉంది. అరే కాదని చెప్పిన తర్వాత వెంటనే వెళ్ళిపోలే. వెళ్ళవయ్యా. వాడికి డబ్బు ఇచ్చి నా ఆస్తి అంతా తిరిగిపోయింది. వాడు నా కొడుకు కాదు, నేను వాడికి తండ్రిని కాదు. వెళ్ళవయ్యా, వెళ్ళవు. బాబు ఒక నిమిషం ఆగు. వాడు నీ దగ్గర ఏమైనా డబ్బు తీసుకున్నాడా? లేదమ్మా, నేను వచ్చింది. నాకన్నీ తెలుసు బాబు. ఇదిగో ఇది ఉంచు. ఏంటి బాబు అలా చూస్తున్నావు? నాకిద్దరు కొడుకులు. పెద్దవాడు అస్తమాను తగులు పడి జైలుకి వెళ్తుంటాడు. చిన్నవాడేమో అప్పులు చేసి ఇంటికి రాడు. తీసుకో బాబు. కాదమ్మా, డబ్బు ఎక్కువగా అప్పు తీసుకున్నాడా? నేను కొద్ది కొద్దిగా ఇచ్చేస్తాను బాబు. అక్కడ ఏంటా మాటలు? ఏమీ లేదంటే వచ్చేస్తాను. ఇది ఉంచు బాబు. ఇతను బయట నుంచి వస్తున్నాడు. మరి లోపల పడుకున్న అతను ఎవడు? ఏమండి, డైరీలో ఉన్న అడ్రస్ దొరికిందా? ఏమైనా వివరాలు తెలిసాయా? ఏం తెలియలేదు. అయ్యో, ఇప్పుడేం చేయాలండి? పార్టీకి అందరూ వచ్చేస్తారే. నువ్వు వెళ్ళి గోన్ తీసురా. గోన్ సంచా? ఎందుకు? గోన్ సంచిలో డెడ్ బాడీ ఉంచి కట్టి ఎక్కడైనా ఓ మూల పెట్టేద్దాం. పార్టీ అయ్యి అందరూ వెళ్ళిపోయాక ఏం చేయాలో ఆలోచిద్దాం. అయ్యో, నాకు చాలా భయంగా ఉందండి. భయపడితే సమస్య తీరుతుందా? వెళ్ళి తీసుకురా. వెళ్ళు. పట్టుకో. ఏంటి ఏం దాచిపెడుతున్నారు?
అవును, మీరేదో నా దగ్గర దాచిపెడుతున్నారు. మీ మొహాలు చూస్తుంటేనే తెలుస్తోంది. చెప్పండి. అది ఏం లేదు. అంతా నాకు తెలుసు. ఏం తెలుసు? మంచం కింద మూటం దాచిపెట్టారే, అది నేను చూశాను. చూసేశారా? నిజం చెప్పండి, అందులో ఏముంది? అది ఏం లేదు. ఏమీ లేదా? ఏమీ లేకుండా ఇంత పెద్దదిగా ఉంది. తను తెలియకంది. ఏం లేదు, అందులో చింతపండు. అవునవును, చింతపడ్డా నాకు చాలా ఇష్టం. ఏది చూపించండి. అది అదేంటంటే అది అది ఇంకొకరిది. వాళ్ళు అడిగి కావాలంటే మీకు ఇస్తాను. ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు. సరే, వెళ్ళొస్తా. అవును, ఇంతకీ చింతపండు మంచం కింద ఎందుకు దాచారు? అది బయట ఉంటే పిల్లలు తీసేస్తారు, అందుకే మంచం కింద పెట్టాం. ఇంకా మంచం కింద నుంచి తీరా? ఏమిటండి మీరు ఊరికి ప్రశ్నలు వేస్తున్నారు? అయ్యయ్యో, ఆయన పిలిచారు, నేను వస్తాను. మళ్ళీ వచ్చి ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతాను. లక్ష్మి, టైం అవుతోంది. పార్టీకి చుట్టుపక్కల వాళ్ళు పిలిచాం కదా, వాళ్ళు వస్తూ ఉంటారు. ఇప్పుడు ఏం చేద్దాం? అవునండి, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సంచిలో ఉన్న బాడీని చూసారంటే నాకు చాలా భయంగా ఉందండి. ఏమండి, ఎవరు వచ్చినట్టున్నారు? వాళ్ళు వచ్చేలోపు దాచేద్దాం. ఏంటమ్మా, గంట సేపటి నుంచి బెల్ల కొడుతుంటే నువ్వు మూటను సర్దుకుంటూ కూర్చున్నావా? మరి ఏంటమ్మా, నీ మొహంలో పీడకల కనిపిస్తోంది. అది మంచి రోజున ఇలాగైనా ఉండేది. అవునవును, ఫంక్షన్ జరగబోయే ఇల్లులా లేదు, ఏదో శవం పోయిన ఇల్లులా ఉంది. ఏమా లక్ష్మి, మహాలక్ష్మిలా ఉండాల్సిన సమయంలో ఇలా ఉన్నావేంటమ్మా? లక్ష్మి, తొందరగా డ్రెస్ మార్చుకొని అందరికి స్వీట్స్ డ్రింక్స్ ఇవ్వు. రండి, అందు వెళ్ళు. రండి రండి, కూర్చోండి. ఏంటమ్మా, ఏమైంది? ఎందుకమ్మా, ఎందుకని భయం వేస్తోంది? ఏమైందమ్మా, ఏమైంది? ఊరుకోమ్మా. ఏమైందమ్మా? ఏమిటమ్మా, ఇది ఒట్టి మోటే కదా, మూటను చూసి ఎందుకు భయపడాలి? అదే కదా. ఏమి లేదమ్మా, అక్కడ వెళ్ళే బొద్దింక చూసి నా పిల్ల భయపడి అరిచింది. మంచి పిల్లలే అమ్మా. హలో మిస్టర్ రాజశేఖర్, ఏంటి అలా చూస్తున్నారు? ఇవాళ మీ మ్యారేజ్ డే అని విన్నాను. ఒక రైడ్కి వెళుతూ మిమ్మల్ని విష్ చేద్దామని వచ్చాను. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. కంగ్రాచులేషన్స్. మేమందరం సంతోషంగా ఉండాలంటే మీరు మంచి పాట ఒకటి పాడండి ప్లీజ్. అయ్యో, నాకిప్పుడు పాట పాడే మూడ్ లేదు. అంతగా అడుగుతున్నారు కదమ్మా, ఒక పాటే కదా పాడి. పాడండి, మీరైనా మీ వైఫ్ తో చెప్పండి. ఎస్ మిస్టర్ రాజశేఖర్, మీ మిస్సెస్ ని ఒక పాట పాడమని చెప్పండి. అలాగే మేము ఎంజాయ్ చేస్తాం. పాడు.
పెద్దది సరిగ్గా లేదు, చిన్నది సరిగ్గా లేదు. జీవితంలో ఏది బాగాలేదు, ఇది ఒక్కటే బాగుంది. ఏంటి గారు మీలో మీరు మాట్లాడుకుంటున్నారు? ఎవరు మీకు ఈ స్థితి తీసుకొచ్చింది? నువ్వు చేసింది తప్పు కాదు, నే చేసింది తప్పు కాదు, అమ్మాయిలు చేసిందే తప్పు. ఎందుకు టైం వేస్ట్ చేస్తావు? ఇదిగో కొడే. యజమానికి ముందు తాగడం తప్పండి. రే, తాగనంత వరకే మర్యాద, తాగిన తర్వాత ఎవడు మర్యాద ఇస్తున్నాడు రా? కోటే. సరే, అదేంటి అలా తిరుగుతావు? యజమాని అంటే ఒక మర్యాద. మర్యాద ఉంటే మంచిదే. ఏంట్రా అప్పుడే తాగేసావా? చూసుకోండి. సరే సరే, ఇది కూడా కొట్టే. ఇందాక మర్యాదని అటు తిరిగి తాగావు, ఇప్పుడు నా ముందే నిలబడి తాగుతున్నావు. కూర్చుని తాగడం మర్యాద కాదు కదండి, అందుకే నిలబడి తాగుతున్నాను. కొట్టు కొట్టు. చూస్తారండి, పోయండి. ఏమండి, పక్క వైద్యాలు ఏం బాగాలేదండి. ఏంట్రా ఇక్కడ ఏమైనా పాట కచేరీ జరుగుతుంది? అది కాదు నేను అనేది. ఒట్టి చిప్సే కొన్నారండి. రేపటి నుంచి చికెన్ 95 తీసుకోండి. సరే సరే, లాగించు. తొందరగా పోయండి. చూశాను కదరా, అది కూడా తెలియదు నీకు. ఏంటండి అదేం సరిపోతండి. ఏంట్రది చాలా ఓవర్. మిస్టర్ యజమాని, కొంచెం లేచి నిలబడండి. ఎందుకు? నేను కూర్చుని తాగాలి రా. కూర్చొని తాగాలి రానా? కావాల్సిందే. ఎక్కడ ఉంచాల్సిన వాళ్ళు అక్కడ ఉంచకుండా నెత్తికి ఎక్కించుకున్నాను చూడు. నాకు ఇది కావాలి, ఇంకా కావాలి. ఇంకా కావాలా? కుదరదు, ఇదంతా నాకే కావాలి. సరే తాగు. అదేంటిది ఆ పక్క చంకలో పెట్టుకున్నా? పేపర్ చదువుతాను, వింటావట్రా? సరే చదవండి. హోటల్కి జిలేబీ కలెక్టర్ వచ్చారు. ఏమిటది? హోటల్కి జిలేబీ కలెక్టర్ గారు వచ్చారా? జిల్లా కలెక్టర్ వచ్చారు. ఒరే, తెలుగు పరువు తీయొద్దురా. ఏమిటండి, ఏంటి ఎక్కడ చూస్తున్నారు? అక్కడ చూడు లక్ష్మి. దీన్ని ఎందుకు లాక్కుని రమ్మన్నారండి? ఊరంతా నిద్రపోయే సమయం. ఇప్పుడు తీసుకెళ్లి రోడ్డు పక్కన పడేస్తే మనకే సమస్య ఉండదు. రా. ఏ సమస్య ఉండదు కదా. హలో సార్, ఏంటి ఈ టైంలో? ఇంట్లో ఒక్కపోతగా ఉంది, అందుకే. ఏరియాలో దొంగలు తిరుగుతున్నారు, తలుపు జాగ్రత్తగా వేసుకోండి. సార్, రాత్రంతా మీరు? రాత్రి మొత్తం ఇక్కడే ఉంటాను, మీరు ప్రశాంతంగా ఉండండి. ప్రశాంతంగానా? ఆహా, రావే, ప్రశాంతంగా పడుకుందాం. అబ్బా. ఏమండి, ఈ కాటుకెళ్ళేవాడు లోపల నుండి చెబుతున్నాడు, ఆ కాపలా కాచేవాడు బయట నుండి చెబుతున్నాడు. ఇప్పుడు ఏం చేద్దామండి? నువ్వేం దిగులు పడకు, ఇంటి వెనక వైపు నుంచి బయటపడేద్దాం. త్వరగా రండి రండి రండి, దయచేయండి. షికారుకు బయలుదేరి ఉంటారు, కొంచెం పచ్చడి ఉంటే ఇవ్వండి. ఎవరా నువ్వు? ఎవరు నువ్వా? కనిపించట్లేదు, నేను తాగుబోతునే. తాగుబోతువా? తాగొచ్చు గొడవ చేస్తున్నావా? ఇందులో తప్పే ఉంది, తాగితే గొడవ చేయాలి కదా, అందుకే చేస్తున్నాను. పగలంతా కట్టబడి పని చేస్తాను, కొంచెం సుఖపడటానికి సొక్కేస్తున్నాను, అంతే కదా. రేయ్, ఇప్పుడు నువ్వు పోతావు లేదా? నన్నే పొమ్మంటావా? ఏం చేస్తాను చూడరా, ఎలన్నా మల్లన్నా సుబ్బన్నా అందరూ రండి, అక్కడ గొడవ చేస్తాను. ఈ దేశంలో గొడవలు పెట్టుకుంటే కానీ ఎవడ ఈ రేటట్లేడా? తాగుబోతు మాటలే నమ్మారంటే మీరు తన నాన్న నాదస్వరమే లేకుండా ఒట్టి చేతులతోనే వాయించేసుకుంటున్నారు. నాకు చేతులే చాలు. మీకు బాటిల్ తెరవగానే పాద జ్ఞాపకం చేసి ఉంటుంది. నేను వెళ్ళానా? ఎందుకు వెళ్ళిపోతున్నావు? తాగు. తాగడవా? అయ్యో, నేను చచ్చిన తాగనండి. రాత్రి తాగమంటారు, ఆ తర్వాత బెడ్ మీద పడుకోమంటారు, తెల్లారి తర్వాత నన్ను పెచ్చ కొట్టుడు కొడుతున్నారండి బావా. ఇక మీద నిన్ను కొట్టండి రా. అయ్యో, నాకు వద్దండి. నువ్వు తాకపోతే పళ్ళు రాలగొట్టేస్తా. పళ్ళు రాలగొడతారా? నా మీద మీకేమిటండి అంత ఆశ? నీ పళ్ళు పెద్ద ఏనుగు దంతాలు రాలగొట్టి అమ్ముతాను. వద్దండి. తాగుతావా, తన్నమంటావా? ఏంటండి మీరు
తాగితే తెల్లారింది కొడుతున్నారు, తాకపోతే రాత్రే కొడుతున్నారు. ఏంటండి సరసం చేయండి. నువ్వు లోపలికి అమ్మా అయ్యగారు కొడుతున్నారు చూడండి. లోపలికి వచ్చి కొడతాను. రాను రాను మన కుటుంబ గౌరవం వీధికి ఎక్కుతోంది. ఏంటే వాగుతున్నావు? చెప్తాను, కూరలో ఉప్పు లేదంటున్నాను. చీకటి పడితే బాటిల్ పట్టు కూర్చుంటారు. వచ్చింది కదా మీ రెండో పెళ్ళాం, అది కూడా పక్కింటి తల్లాగా అడ్డుదోవలోకి వెళుతోంది. అందులో తప్పే ఉంది. ఆకలి తీరైపోతే పక్కింటికి వెళ్ళి తినడమే. నేను తట్టుకోలేకపోతున్నానే. ఇది 2 రౌండ్లు వేసుకో, బాగా తట్టుకుంటా. ఏమన్నావయ్యా? ఇలా కాదు, నిన్ను మళ్ళీ అంటావా? లక్ష్మి, లక్ష్మి, ఏంటండి? ఆఫీస్ నుంచి వ్యాన్ తీసుకొచ్చాను. ఎవరికి తెలియకుండా దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్లి పడేస్తాను. త్వరగా వచ్చేయండి. త్వరగా వచ్చేస్తాను, పట్టు. తాగడానికి నీళ్లు దొరకట్లేదు, నీళ్ళలో చేపలు దొరకట్లేదు, ఏం చేయాలరా? వర్షం వస్తే నీళ్ళు అయ్యే వస్తారా? అలా అంటావా? అరే అక్కడ చూడరా. ఐస్ పెట్టి ఎవర్రా ఇది తీసుకొచ్చి ఎక్కడ పడేశారు? ఎవరు తీసుకొస్తే మనకెందుకు రా, తెరవరా. తెలుసుకోవడం లేదేట్రా? సర్లేరా, దీన్ని తీసుకెళ్ళి అమ్మేసి డబ్బులు చేసేసుకుందాం. జోసఫా, జోసఫా. అరే వస్తున్నానయ్యా. ఒకసారి ఇలా రండి. ఏంటయ్యా, ఏంటి విషయం? ఎందుకు వచ్చారు? ఫ్రిడ్జ్ తీసుకొచ్చాం, కొనుక్కుండా వేడి. ఏంటయ్యా, దీని ఎక్కడి నుంచి కొట్టుకొచ్చారు? దాని గురించి నీకెందుకయ్యా? అయితే సరే, దీనికి ఎంత ఇమ్మంటావు? ఇంట్లో ఆడదానికి దొంగిలించిన వస్తువుకి వెల కట్టలేవండి, మీరు ఎంతో కొంత ఇవ్వండి. సరే సరే, ఓ 150 రూపాయలు ఇస్తాను, దాన్ని ఎక్కడే ఉంచేయండి. ఓ 50 రూపాయలు ఎక్కువే ఉండే. ఉదయాన్నే ఇదిగో 200 తీసుకో. దానికి తాళం పోయింది, నువ్వే తెరుచుకో. వెళ్ళొస్తాం సార్. 200 చీపుగా కొట్టించాం, ఒక 500కి ఎవరి తలకి అంట కట్టాలి. రే వస్తున్నానయ్యా. తాళం తెరవాలరా, తాళాలు తీసుకురా. సరేనయ్యా. దీని రేట్ ఎంతండి? 10 రూపాయలు. 8 రూపాయలకి ఇస్తారా అయ్యగారు? కొంచెం ఉండవయ్యా, వస్తాను. సరే నువ్వు లోపలికి వెళ్ళి. ఏమయ్యా, ఫ్రిడ్జ్ తెచ్చుకోవట్లేదు, ఇందులో తాళం చెవి చూసి తెరు. సరే సార్. నెమ్మదిగా. అయ్యా, మీరు బాగా రెస్ట్ తీసుకోండి, నేను తాళం తీసి చూపిస్తాను. అయ్యయ్యో వద్దయ్యా. అయ్యో, ఈ ఫ్రిడ్జ్ ఏ ముహూర్తాన్ని తీసుకున్నాను కానీ నాకు మూర్ఛ వ్యాధి వచ్చిందయ్యా. దీన్ని ఎలాగైనా ఎవరి తలకైనా అంట కడతాను. తెరవద్దయ్యా, దీన్ని తెరవద్దు. నువ్వు వెళ్ళిరా బాబు. అలాగే వెళ్ళిరా.
ఫ్రిడ్జ్ ఏంటి? పాత ఫ్రిడ్జ్ బయట పెట్టుకున్నాడు, అమ్మడానికి పెట్టుకున్నాడా? అల్లుడు కొట్టేస్తావయ్యా జాక్ పట్. ఓ షాప్ అయినా ఏమిటండి, మనకి ఇంకే సమస్య ఉండదుగా? ఎలాగైతేనే మనకు పట్టిన శని వదిలించుకొచ్చేసాను. ఆఫీస్కి వెళ్ళి వ్యాన్ వదిలేసి రావడానికి లేట్ అయింది. ఫ్రిడ్జ్ ఎవరు చూడలేదుగా? ఎవ్వరూ చూడలేదు, ఎవరికీ తెలియదు. నిర్మానుష్య ప్రదేశంలో వదిలేసి వచ్చాను. ఒకవేళ దాన్ని ఎవరైనా చూసినా అది మంద కానట్టు ఫ్రిడ్జ్ మీద ఉన్న లేబుల్ని తీసేశాను. ఫ్రిడ్జ్ కు తాళం వేసి దాని ఇంటి వెనకాల పడేశాను. ఇక మీద మనకి ఏ సమస్య ఉండదు. అమ్మయ్యా, ఇప్పుడే ప్రశాంతంగా ఉంది. తీయి. నాన్నా, రండి నాన్నా. అల్లుడు గారు బాగున్నారా? ఇదిగోనమ్మా పనస్తోనలు తెచ్చాను, తీసుకెళ్ళి. లోపలికి రండి మావయ్య. లోపల రావడానికి టైం లేదు కానీ నేను బయటికి వెళ్ళాలి. నేను కాశీకి వెళ్తున్నాను. వెళ్లే ముందు పెళ్లికి ముందు నీకో ఫ్రిడ్జ్ కొనిస్తానని మాట ఇచ్చాను అల్లుడు. అప్పుడు కుదరలేదు, ఇప్పుడు తీసుకొచ్చాను. మావయ్య ఏమంటున్నారు? చెప్తే అర్థం కాదు అల్లుడు. ఏం తీసుకొచ్చాననేది వెళ్ళి చూడు. ఫ్రిడ్జ్ అమెరికా తయారీ. ఏమిటా ఇదంతా? అది వచ్చే దారిలో చీప్గా దొరికింది, నొక్కేశాను అల్లుడు. అది పాతది, ఇప్పటికి నేను ఇది ఇవ్వగలిగాను. ఒక ముఖ్యమైన విషయం, దానికి తాళం లేదు, అది మాత్రం వేసుకుంటే చాలు. మావయ్య ముండి భోంచేసి వెళ్ళండి. లేదల్లుడు, నేను కాశీకి వెళుతున్నాను, వచ్చిన తర్వాత చూసుకుందాం. లక్ష్మి, పనస్తోనలు తినమ్మా, తాళం మాత్రం వేయించుకోండి. వస్తా. ఏమండి, వదిలించుకున్న దరిద్రం మళ్ళీ తిరిగి వచ్చేసింది. ఫ్రిడ్జ్ ఏంటి ఇక్కడుంది? సరే, మనం కూల్ డ్రింక్ తాగుదాం. ఏయ్, ఎందుకు తెరుస్తున్నారు? ఎక్కడిది మీకు తాళం? రాండాను మీకు బాధ్యత లేకుండా పోతుంది. ఫ్రిడ్జ్ తాళాలు మాకు బయట దొరికాయి, ఇంకా నయ్యం మాకే దొరికాయి. లేకపోతేనా? ఏమిటి చూస్తున్నారు? మాకు ఫ్రిడ్జ్ తాళం ఇవ్వండి, కూల్ డ్రింక్స్ తాగాలి. రే, ఇది రిపేర్ రా, లోపలికి వెళ్ళి తాగండి. వట్టి డొక్క ఫ్రిడ్జ్. సరే రా వెళ్దాం. ఇకపై ఫ్రిడ్జ్ ఇక్కడ ఉంటే ప్రమాదమే. ఏమంటున్నారు? సినిమా చూడటానికి వెళ్తున్నాను, మీరు వస్తారా? నాకు చాలా పనులున్నాయి, మీరు వెళ్ళరండి. ఏంటిది? మీ మొహం చూస్తుంటే కూనీ కూర మొహం చూస్తున్నట్టుగానే ఉంది. కూనీ చేశారా లేక చూశారా? మీరు సినిమా చూడడానికి రావాలి, డబ్బులు మీరే ఇవ్వాలి. డబ్బు కావాలంటే ఇస్తాను, తీసుకోండి. నాకు చాలా పనులున్నాయి, నన్ను వదిలేయండి. మీరు తప్పకుండా రావాలి. ప్లీజ్ చెప్పేది వినండి. కావాలంటే పిల్లల్ని పంపిస్తాను. రైట్? సరే. మావితో సినిమాకి వెళతారా? మందు తాగారా?
లక్ష్మి నేను ఒకటి చెప్పరా? చెప్పండి. ఇదేమిట్రా చెప్పిందే చెప్తున్నాడు అనుకోకూడదు. చెప్పండి. ఈ ఐస్ బాక్స్ లో ఉన్న శవాన్ని మళ్ళీ బాత్రూంలో ఉంచేద్దామా? మీకేమైనా మతిపోయిందా? ఇప్పుడు ఇది ఇక్కడుంటే ఏమైంది? లేదు లక్ష్మి, పిల్లలకు తెలిసిందంటే. పిల్లలకి ఎలా తెలుస్తుంది? అదే లాక్ చేసి మీరే తాళం పెట్టుకున్నారుగా. ఈ ఐస్ బాక్స్ కి తాళం అవసరం అంటావా? పైన 2 సార్లు కింద 2 సార్లు తడితే తెరుచుకుంటుంది. అప్పుడు మన రహస్యం బయటపడుతుంది. ఎలాగో మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. మళ్ళీ పాపాన్ని మన మొయ్యకు తప్పదు. వెంకన్న, ముందు భార్య సరిలేదు, వెనకది సరిలేదు. మధ్యలో వచ్చిన పనివాడు వల్ల మనశ్శాంతే లేకుండా పోయింది. జీవితంలో నేను ఎప్పుడు మనశ్శాంతిగా ఉంటానో.
అయ్యగారు అయ్యగారు ఏం చేస్తున్నారు? అనురాగ్తో డాన్స్ చేస్తున్నాను. డాన్స్ చేస్తున్నారా? వదిలితే కాపురం చేసేలా ఉన్నారే. అది జరిగే తీరుతుంది. పర్వాలేదు, మీకు బట్టల ఖర్చు తప్పుతుంది. రే ఏంట్రా మాట్లాడుతున్నావు? ఆ పిల్ల కర్చీఫ్ సైజులోనే కదా బట్టలు కట్టుకుంటది. రై నా అను గురించి అలా మాట్లాడుకురా. మాట్లాడతాను. మాట్లాడుతురా అంటే? ఎక్కువగా అరిచారంటే చిన్నమ్మ గారితో చెప్తాను. చిన్నమ్మ గారితోనా? అవును. ఇప్పుడు చిన్నమ్మ గారిని ఈ పాకెట్ లో పెట్టుకున్నాను. మరి ఆ పాకెట్లో? పెద్దమ్మ గారిని ఈ పాకెట్ లో పెట్టుకున్నాను. అరి దుర్మార్గుడా, ఇద్దరిని 2 పాకెట్లో పెట్టుకుంటే మరి నేను? ఆఫీసులో అర్జెంట్ పని ఉంది, కొంచెం అడ్జస్ట్ చేసుకో. ఏదైనా ప్రాబ్లం అయితే ఫోన్ చేయి, వచ్చేస్తాను. నాకు చాలా భయంగా ఉందండి. నిన్ను ఈ పరిస్థితిలో వదిలి వెళ్ళడం నాకు బాధగానే ఉంది. ప్లీజ్ తలుపేసుకో. ఏంటి మీరా? ఈ రోజు ఆఫీస్కి వెళ్ళలేదా? ఒంట్లో బాగలేదు. ఏదైనా విశేషం? అయ్యో అదేం లేదు. అదేంటి మొహం అదోలా ఉంది? మొహం బాగానే రాత్రంతా నిద్రపోలేనట్టుంది. నేను బాగానే నిద్రపోయాను. తప్పేమన్నా చేసావా? ఏంటి ఎలా అడుగుతున్నారు? అలాగే అడుగుతాను, తప్పుకో. అమ్మా కొంచెం లేపోయే. అబ్బా. అవును, దీని కింద చింతపండు మూట ఉండాలి. అదేది? అది వేరే చోట పెట్టావు. వేరే చోట? ఎక్కడ పెట్టావు? ఏంటి మీరు అడిగిందే 10 సార్లు అడుగుతున్నారు? ఏ అడిగితే నీకు ఇబ్బందిగా ఉందా? ఏంటి దుర్వాసన? ఏంటి ఏదో శవం వాసన వస్తుంది? అదేం లేదే. లేదు, శవం వాసనే వస్తుంది. అదిగో ఆ అగరబత్తులు చూడండి, అవే వాసన వస్తున్నాయి. అవునవును, ఇప్పుడు వచ్చే అగరత్తలన్నీ ఇలాగే ఉన్నాయి. అవును, బాత్రూమ్ కి ఎందుకు తాళం వేసావు? అది ఊరికే తాళం వేశాను, తాళం పోగొట్టుకున్నాను. తాళం పోగొట్టుకున్నావా? మొగుడు ఆఫీస్కి వెళ్ళగానే వెనకాలే ఎవడో వచ్చి తలుపు తడుతున్నాడు. నువ్వు ఎలా పోతే నాకేంటి? ఎవరు మీరు? నేనెవరైతేనంటే మోహన్ ఉన్నాడా? మోహనా? అవును, అతన్నే వెతుక్కుంటూ వచ్చాను. ఎక్కడతను? మోహనా? అలాంటి వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు. అవును, మీరెవరు? మీకు ఆయనకి ఏంటి సంబంధం? అది నీతో చెప్పాల్సిన అవసరం లేదు. లతా అద్దె సైకిల్. ఏమండి, ఓ ఫోన్ చేసుకోవచ్చా? చేసుకోమ్మా. హలో, నేను లక్ష్మిని. చెప్పు. అతన్ని వెతుక్కుంటూ ఓ వ్యక్తి వచ్చాడండి. ఎవరా వ్యక్తి? అయ్యో, మీకు వివరంగా చెప్పాలండి. త్వరగా రండి. త్వరగా వచ్చేయండి. ఇదిగోండి. ఏంటి, ఏమైంది చెప్పు. మోహన్ కోసం ఒక అతను చూడండి. పేరు అడిగితే చెప్పలేదు, చాలా కంగారుగా వెళ్ళిపోయాడు. సరే, అతను ఇంకేదైనా? అతను అద్దె సైకిల్లో వచ్చాడు, కాకి చుక్క వేసుకున్నాడు. మోహన్ కోసం అతను ఎందుకు వచ్చాడు? అతను నువ్వెందుకు వదిలేసావు? నన్నేం చేయమంటారండి? అతను వచ్చిన సైకిల్ మీద ఒక పేరు రాసింది. లతా అద్దె సైకిల్ అని రాసిందండి. లతా అద్దె సైకిలా? సరే, ఇదిగో, నువ్వు జాగ్రత్తగా ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఏమండి? సైకిల్ వింతగా చూస్తున్నావేటయ్యా? పక్క పల్లెటూరు అనుకుంటా. ఏవయ్యా, బండి చూసుకొని నడపవయ్యా. మిస్టర్, కాస్త ఆగండి. ఏంటి సార్, ఏ విషయంగా ఆపారు? రవేంటే మీరే కదూ? అవును. మిమ్మల్ని వెతుకుంటూ వచ్చాను. ఎందుకు? మీరెందుకని మా ఇంటికి వచ్చారు? మీరే ఎవరో నాకు తెలీదు. మీ ఇంటికి నేను ఎందుకు వస్తాను సార్? కాసేపటి క్రితం మా ఇంటి తలుపు తట్టి మోహన్ ఎక్కడని అడిగారట కదా, అదే మా ఇల్లు. అతని గురించి ఎందుకు వచ్చారు?
వాణ్ణి చంపడానికి. ఏమంటున్నారు? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కాదు, నాకు తెలియాలి. మీరు చంపాలనుకున్న మోహన్ ఆల్రెడీ చచ్చిపోయాడా? వాడు చేస్తే నాకే కాదు, ఈ ఊరే సంతోషిస్తుంది. వాడు నా కంట పడ్డాడో అక్కడే నరికి పోగులు పెడతాను. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. అతన్ని చంపేశావు. నేను నా భార్య ఎంత కష్టపడుతున్నావో తెలుసా? నువ్వు తప్పించుకోవడానికి వాడిని చంపేసి మా ఇంట్లోనే పడేయాలా? వేరే చోట నీకు దొరకలేదా? నువ్వెవరు, నేనెవరు? నేను నీకే అపకారం చేశానురా? వాడిని నా చేత్తో నేను చంపుంటే చాలా సంతోషించేవాడిని. ఏమంటున్నావు? చెప్తాను, వినండి. ఏంటమ్మా, నీకోసం చీర తీసుకొచ్చాను. బాగుందా? చాలా బాగుందన్నయ్య. ఏ ఊరు? కంచా? అవును, కాంచీపురం. పట్టు చీరలు కది చాలా పెద్ద పేరున్న ఊరు. ఎందుకురా అనవసరంగా ఇలా ఖర్చు పెడతావు? దానికో మంచి సంబంధం చూసి తొందరగా పెళ్లి చేయరా. తొందరగా పెళ్ళా? నేనెంత పెద్ద ప్లాన్ వేసా అనుకున్నావు? ఏం ప్లాన్ అది? ఏ ప్లానా? కాంచీపురంలో పట్టు చీర కొంటా, మంగళగిరిలో వాయిద్యాలకు చెప్తాను, విజయనగరంలో పప్పు బియ్యాలు కొంటాను, పిఠాపురం నుంచి తమలపాకులు తెప్పిస్తాను, విజయవాడ నుంచి ఒకపటి తెప్పిస్తాను. ఇవన్నీ తెప్పించి పెళ్లి బ్రహ్మాండంగా జరిపిస్తాను. నువ్వు పెళ్లి కూతురులా అలా అలా అందంగా నడిచి రావాలి. నీ అందం నా సొంతం నేడు, నా కోసం నీ స్వర్గం తోడు. ఇక ఇద్దరం ఒకటవుదాం, మన మనసులు కలిపేద్దాం, హాయిగా తీయగా సాగుదాం. నీ అందం నా సొంతం నేడు, నా కోసం నీ స్వర్గం తోడు. నీలో పరువాలు సాగే వేళ, అవి సాగే సెలయేరై రేగే వేళ. ఇక సరసాలు సరదాలు మనవేనాడు. నీ అందం నా సొంతం నేడు, నా కోసం నీ స్వర్గం తోడు. ఇక ఇద్దరం ఒకటవుదాం, మన మనసులు కలిపేద్దాం, హాయిగా తీయగా సాగుదాం. నీ అందం నా సొంతం నేడు. నా కోసం నీ స్వర్గం తోడు. మామని హృదయంలో వెలిగే అందం, ఎదకు ఇలా గానంలో తెలిసే బంధం. నందనమే రమ్మంటూ పిలిచింది, సంబరమే జుమ్మంటూ వలచింది. నా సొంతం నేడు, నా కోసం నీ స్వర్గం
బాబు, పని సక్రమంగా పూర్తయింది బాబు. ఇంకొద్దిసేపట్లో మీ చెల్లెల్ని తీసుకొని వెళ్ళొచ్చు. వెరీ గుడ్, అదేన్నమాట సంగతి. ఏంటి మిస్టర్, మీ చెల్లికి కడుపు తీయించేసావా? ఏంటంటున్నావు? పెళ్ళైన తర్వాత కడుపొచ్చి బిడ్డని కంటే అది ప్రసవం అని పేరు. కానీ పెళ్లి చేయకుండానే మీ చెల్లికి కడుపు వచ్చిందంటే దానికేంటి అర్థం? ఈ విషయం నేను అందరికీ చెప్పానంటే నీ పరువంతా బజారు పాలవుతుంది. నీ చెల్లికి పెళ్ళి జరగనే జరగదు. ఈ విషయం బయటకు తెలియకుండా ఉండాలంటే అప్పుడప్పుడు నాకు మామూలు కొట్టు. నీ సైకిల్ షాప్ ఎక్కడుందో తెలుసు, వసూలుకు వస్తాను. అర్థమైందా? ఇదిగో, నేను చదువుకున్నవాడే కానీ ఉద్యోగం దొరకలేదు, అందుకే నీలాంటి వాళ్ళని వాడుకుంటూ ఉంటాను. వస్తాను. అనే నువ్వా? నేనేరా. ఎప్పుడు జైలు నుంచి వచ్చావు? జైల్లోంచి రాలేదు, తప్పించుకుని వచ్చేసాను. అయ్యయ్యో తమ్ముడు, నాకు ఏంటన్నా? అయ్యో ఏంటో చెప్పన్నయ్యా. ఒక 500 కావాలరా. 500? అన్నయ్య, నీకు 500 ఇస్తాను, నాతోరా. ఏంటి మావా, చెల్లి ఎలా ఉంది? ఆరోగ్యంగానే ఉందా? చీపుగా చెల్లెలు పెళ్లి చేసేద్దామని అనుకుంటున్నాడు. పెళ్లి అవుతాదిలే. రేయ్, ఏంట్రా అలా చూస్తున్నా? మా అన్నయ్యరా, ఖర్చుల కోసం 1000 రూపాయలు కావాలి. నువ్వుండ అన్నయ్య, నేను మాట్లాడతాను. నేనే మాట్లాడతాను. ఇవ్వకపోతే ఏం చేస్తావురా? హత్య చేస్తాను. రే, అది నా చేతిలో పని, నువ్వెందుకు అనవసరంగా ఆవేశపడతావు? మర్యాదగా దారి వదులుతారా లేదా? సార్ చాలా కోపంగా ఉన్నట్టున్నారు. ఇప్పుడెళ్ళు, తర్వాత చెప్తా నీ పని. రా అన్నయ్య. అన్నదమ్ములిద్దరూ ఒకే జాతి అనుకుంటాను. నేను పేదవాడినే, కానీ పిరికివాడిని కాదు. వాడు నన్ను ఎన్నిసార్లు బెదిరించినా నేను ప్రశాంతంగా ఉన్నాను. ఎందుకంటే నా చెల్లెలు పరువు కాపాడాలి, అందుకే ప్రశాంతంగా ఉన్నాను. దాన్ని వాడు మనసులో కక్షగా పెంచుకొని ఒకరోజు శాంతి పాప, వీడెవడు ఇక్కడికొచ్చి నా పేరెలా తెలుసుకున్నాడు అని ఆశ్చర్యపోతున్నావా? నువ్వు తెలుసు, మీ అన్నయ్య తెలుసు, మీరందరూ దాచిపెట్టిన నీ రహస్యం కూడా నాకు తెలుసు. నువ్వు దీని గురించి బాధపడకు. వయసులో ఉన్న ఆడపిల్లలకి జరిగేదేగా, సహజమేగా. ఈ రహస్యం బయటికి తెలియకుండా ఉండాలంటే నన్ను కొంచెం ఈ రహస్యం బయటికి తెలియకుండా ఉండాలంటే ఇక మీదటి ఈ విషయం ఎవరికీ చెప్పను. శాంతి, ఏమైందమ్మా? చెప్పు. అన్నయ్య, అన్నయ్య, చెప్పు చెప్పు. నేను వస్తాను. హలో రవి, నేనే నీ గురించి వెతుకుతున్నాను, నువ్వే వచ్చేసావు. నేను వెతుకుతున్నాను. అయితే మామూలు ఇవ్వు. ఊరికే తొందరపడకు, నిదానంగా ఇద్దాం అనుకుంటున్నాను. చాలా పెద్ద మొత్తం. చాలా పెద్ద మొత్తం, కానీ ప్లేసే కరెక్ట్ గా కుదరలేదు. నాకు తెలిసిన అందమైన ప్లేసు, మంచి ఇల్లు ఉంది. వెళ్దామా? రా.
ఇదే మన తాళం. ఎలా ఉంది? ఏంట్రా వీడు దొంగతనంగా ఇలా ఇంట్లోకి తీసుకొచ్చాడని ఆలోచిస్తున్నావా? పొద్దుట 9 గంటల నుంచి 5 గంటల వరకు ఆఫీస్ టైం. అందరూ వాళ్ళ ఆఫీసులకు వెళ్ళిపోతారు. ఆ 9 గంటల నుంచి 5 గంటల వరకు తాళాలు వేసి ఉన్న అన్ని ఇళ్ళు నా సొంత ఇళ్ళులాగే వాడుకుంటాను. డైనింగ్ హాల్ చూస్తావా? రా రా, కమాన్. ఇది డైనింగ్ హాలు, అది కిచెన్, ఇది బెడ్రూమ్. చాక్లెట్ తింటావా? వద్దా? సరే. ఈ ఇంట్లో మొగుడు పెళ్ళం ఆఫీసులకు వెళ్ళిపోతారు, పిల్లలు స్కూల్కి వెళ్తారు. 9 గంటల నుంచి 5 గంటల వరకు ఇది మనలే కదా. ఇలా చూడు, నాకు పని చేయడం ఇష్టం లేదు. నేను పని చెయ్యాలనుకున్నా లంచం ఇచ్చే అలవాటు నాకు లేదు. అందుకే బ్లాక్ మెయిల్ లాంటివి అవి ఇవి చేస్తూ ఉంటాను. ఐస్ వాటర్ కావాలా? అది సరే, నీతో చకచక మాట్లాడితే ఏం లాభం? అవును, పెద్ద మొత్తం ఇస్తానన్నావుగా, ఇస్తావా? ఇస్తాన్రా, ఇస్తాను. నా చెల్లెల్ని తెలియకుండా వాడు పాడు చేశాడు, కానీ తెలిసి నువ్వు పాడు చేశావు. అందువల్ల మొత్తం బాకీ నీకు తీర్చవలసింది. నా చెల్లెల్ని పాడు చేసే నిన్ను ఇక్కడే చంపి పాతి పెట్టేస్తాను. శాంతి, శాంతి ఎక్కడమ్మా? లోపలుంది బాబు. శాంతి, జరిగిందంతో పీడకల్లా మర్చిపోమ్మా. ఎందుకంటే పేదవాళ్ళని సమాజంలో గౌరవంగా బతకనివ్వరు. మన గౌరవాన్ని మనమే కాపాడుకోవాలమ్మా. ఇకపై మనం ఈ ఊర్లో ఉంటే మనకు గౌరవం దక్కదు. అందువల్ల ఇప్పుడే మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం. నువ్వేమంటావమ్మా? శాంతి, నేను అడుగుతూనే ఉన్నా, నువ్వు సమాధానం చెప్పవేంటి? చెప్పమ్మా. శాంతి, ఎంతో కష్టపడి దాని పెళ్లికి దాచొచ్చే డబ్బంతా దాన్ని శ్మశానానికి పంపించడానికి ఖర్చు పెట్టాల్సి వచ్చింది. వాడిని ఎక్కడెక్కడో వెతికాను, వాడు ఎక్కడా దొరకలేదు. చివరిగా వాడిని మీ ఇంట్లోనే చూశాను. వాడిని నేను చంపడానికి రాలేదు, కానీ ఎలాగో జరిగిపోయింది. మీరు చెప్పేది నిజమే, కానీ మా పరిస్థితి కొంచెం ఆలోచించండి. వాడు ప్రాణాలతో ఉండి మిమ్మల్ని చంపాడు, ఇప్పుడు శవంగా మారి మమ్మల్ని చంపుతున్నాడు. అవును, ఈ విషయం ఇంకెవరికైనా తెలుసా? నాకు నా భార్యకి తప్ప ఇంకెవరికి తెలియదు. ఎవరికి తెలియకముందే దాన్ని ఎక్కడైనా దాచేయాలి. ధైర్యంగా ఉండు. నేను చేసిన తప్పుకి పరిష్కారం నేనే వెతుకుతాను. అంతకన్నా ముందు మా అమ్మను ఒకసారి చూసి వస్తాను. మీరింటికెళ్ళండి. లేదు, అందుకు టైం లేదు. ఇంకా ఆలస్యమైతే మా ఇంట్లో 4 శవాలు లేస్తాయి. మొత్తం ఫ్యామిలీయే నాశనం అవుతుంది. భయపడద్దు, నేను చెప్పిందే చేస్తాను, చేసిందే చెప్తాను. ఎందుకంటే అలాంటి వంశం నుంచి వచ్చాను. మీరు వెళ్ళండి. తప్పకుండా వస్తారు కదా? ధైర్యంగా వెళ్ళండి. ఎర్రై, నా కుర్చీలో కూర్చొని ఏదో రాస్తున్నావేంటి? ఏం లేదు. ఇలా ఇవ్వు. అయ్యయ్యో, నా రెండో పెళ్ళం గిరిజా పేరు ఎందుకురా రాస్తున్నావు? గిరిజ అనే పేరు నాకు చాలా ఇష్టం. గిరిజని నేను ఎప్పటికీ మర్చిపోలేను. అయ్యయ్యో, అస్తమాను గిరిజా గిరిజా అంటున్నావే. ఆ భూమికి సొంతదారుని నేను. ఆ భూమిని వేరొకరిని దున్ననిస్తానా? వ్యవసాయదారులా మాట్లాడకండి అయ్యగారు. నేను చచ్చినా సరే బతికినా సరే గిరిజే నా ప్రాణం. ఇక మీదట దాని పేరుగా నెత్తావో నేను చితగొడేస్తాను. జాగ్రత్త. అయ్యగారు,
మీరు నన్ను కొట్టినా సరే చంపినా సరే ఆ గిరిజ అనే పేరు నా గుండెల మీదే ఉంది. నన్ను తగలబెట్టినా సరే ఆ గిరిజ అనే పేరును మాత్రం మీరు తగలబెట్టలేరు. తగలబెట్టలేమా? చూస్తాను రా. అయ్యగారు అయ్యగారు నా పేపర్ ఇచ్చేయండి. అయ్యగారు అయ్యగారు ఏం చేస్తున్నారు? తగలబెడుతున్నా. అయ్యగారు ఆ పేరును తగలబెట్టకండి, ఆ పేరును తగలబెట్టకండి, ఆ పేరును తగలబెట్టకండి. నీ మనసులోంచి తీయలేమా? దీన్ని తగలబెట్టాను చూడు. ఇప్పుడు ఏం చేస్తావురా? ఏం చేస్తానా? చూస్తూ ఉండండి. ఏం చేస్తాడు? రేయ్, ఎందుకురా నీళ్ళు? నాకొద్దు. పంచామృతం తయారు చేస్తున్నావా? పాపాత్ముడా. అయ్యగారు పేపర్ మీద ఉన్న పేరుని కాల్ చేశారు. ఇప్పుడు ఆ పేరు నా హృదయంలో ఉంది. ఎలా కాల్ చేస్తారు? నేను కూడా మరో చరిత్ర సినిమా చూశాను. నువ్వే సినిమానైనా చూసుకోరా. నా పెళ్ళం మీద మోజుపడి దాని పేరు రాస్తే నేను క్షమించి ఊరుకుంటానా? అయ్యగారు ఎంత మాట అన్నారు? గిరిజ అనేది చిన్న వయసులో చనిపోయిన నా చెల్లెలి పేరు. ఈ రోజు నా చెల్లెలు గిరిజ చనిపోయిన రోజు. అందుకే గిరిజ గిరిజ అనే పేరు పేపర్ నిండా రాశాను. ఏంటి, నీ చెల్లెలి పేరా? అవునయ్య గారు. చిన్నమ్మగారి పేరు నా చెల్లెలి పేరు ఒకటే అయినందువల్ల మీరు నన్ను అనుమానించారు. మీకు వయసు పైబడే బుద్ధి అనుమాన బుద్ధులే ఎక్కువయ్యాయి. మీ అనుమానం వల్ల గిరిజ జీవితాన్ని నాశనం చేయాలనుకున్నారు. ఇప్పుడైనా నిజం గ్రహించారా అయ్య గారు? అర్థం చేసుకున్నానయ్యా, నన్ను క్షమించు. ఇక మీదట నిన్ను అనుమానించను, నా గిరిజనే అనుమానించను. పెద్దమ్మగారిని ఇక మీదట దాన్ని అనుమానించి ఏంటయ్యా ప్రయోజనం? అయితే మీరు రండి. ఏంట్రా? అమ్మగారినా? భోజనం రెడీగా ఉంది, పెడదామని పిలిచాను. సరే సరే సరే. మళ్ళీ అనుమానిస్తున్నారే? లేదురా, క్షమించు. ఇంకా ఆయన రాలేదండి? తప్పకుండా వస్తానన్నారు. అదిగో వచ్చినట్టున్నారు. రండి సార్, రండి. ఎందుకీ పెట్టే? శవం కోసం. శవం ఇందులో పెట్టి తీసుకెళ్తే ఎవరికి అనుమానం రాదు. శవం ఎక్కడుంది? బాత్రూంలో ఉంది. రండి, నేను చూపిస్తాను. రండి, వెళ్దాం. మీరా? అవును, మేమే. ఎవరి అంకుల్ కొత్తగా ఉన్నారు? కొత్త మావయ్య. ఈ ఇంట్లో కొత్తగా దేవుడు వచ్చాడు, కొత్తగా మావయ్య వచ్చాడు. ఈ ఇంట్లో అన్ని కొత్త కొత్తగానే జరుగుతున్నాయి. అవును, ఈ పెట్టి లోపల ఏముంది? ఏమీ లేదమ్మా, పాత సామాన్లు అన్నీ ఉన్నాయి. ఆ సామాన్లు వాడితే తీసుకెళ్ళాలి, అందుకే తీసుకెళ్తున్నాను. అవును, దీన్ని తీసుకెళ్లి పడేస్తే మనకు పట్టిన స్థినంతా వదిలిపోతుంది. అలాగా? అయితే దీన్ని వెంటనే తీసుకెళ్ళిపోండి. టాక్సీ ఎవరు తీసుకొచ్చారు? నేనే తీసుకొచ్చాను, దీన్ని మన కోసమే. ఏమిటి
ఆ రేకు పెట్లో ఏమిటి అది చెప్పండి. అది ఏం లేదు. పెట్లో ఏముందో తెలుసా? ఏముందంటే అందులో మరి నాకు తెలీదు, మీరు చెప్పండి ఏముంది. నేను చెప్తాను. ఆ పెట్లో ఏముందో నాకు బాగా తెలుసు. పెట్లో ఏముంది? పెట్టెలో నువ్వు ఊరుకో. ఆ పెట్టెలో పాత సామాన్లన్నీ ఉన్నాయి. అవి బయటికి వెళ్ళడమే నీకు సంతోషం కదూ. ఎలా కరెక్ట్ గా చెప్పారు? ఇది మీకెలా తెలుసు? మీ మాటలు నేను చాటుగా విన్నానుగా. వయసు అయిపోయినా జ్ఞాపకశక్తి ఎక్కువే. సరే నేను ఒక చెయ్యేస్తా. వద్దు, మేమే తీసుకెడతాం. 4 చేతులు పడితేనే ఇది ఎళ్ళవలసిన చోటుకి వెళ్తాది. మీరు చెయ్యండి. అయితే నేను చెయ్యేస్తాను. ఏంటిది చచ్చినోడు అంత బరువు ఉంది? ఏంటిది శవం కమ్ము కొడుతుంది? ఈ కాలంలో ఇనివే అంతంటే. పెట్టి తెరుచుకోలేదు. తెరుచుంటే లోపల ఏముందో తెలుసుకునే వాళ్ళం. లోపల పాత ఇనుప సామాన్లే ఉన్నాయి. తీసి దాంట్లో పెట్టండి. అయితే మేము వెళ్తాం. మరి అయితే మేము వస్తాం. ఒక్క నిమిషం ఉండు. ఇదిగోండి, ఈ డబ్బులు తీసుకోండి. వాళ్ళ అమ్మగారు ఇచ్చారు. వీడి శవాన్ని తీసుకెళ్ళడానికైనా ఇది ఉపయోగపడుతుంది. జాగ్రత్తగా వెళ్ళండి. అమ్మయ్యా. ఎందుకు బండి ఆపావు? 2 రోజులుగా నా తమ్ముడు కనపడడం లేదు. వాడు ఎక్కడా అని అడుగుతున్నాను. వాడెక్కడా? చెప్పు, చెప్పరా. నువ్వు నీ తమ్ముడిని చూడాలనుకుంటున్నావా? ఖచ్చితంగా చూసే తీరాలి. చివరిసారిగా ఒక్కసారి చూడు. అర్థం కాలేదా? అర్థం చేస్తాను. రా. అయ్యో తమ్ముడు!
Hey!